ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక రాజకీయాలను దానికి దర్పం పట్టేటట్టు నిదర్శనగానే ఈరోజు కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు. ఫోన్ టాపింగ్ కేసుకి సంబంధం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు అన్ని చివాట్లు చెప్పినా చెంప చెల్లు అనిపించిన తర్వాత కూడా ముందు హరీష్ రావు గారిని, తర్వాత ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి మీద నోటీసులు ఇచ్చి ఆయన ఎక్కడుంటారో తెలిసిన తర్వాత కూడా ఆయన ఇంటి గోడలకు నోటీసులు అంటించి పోయిండ్రంటే ఈ ప్రభుత్వం ఏ లెవెల్కి దిగజారి కక్షపూరిత రాజకీయాలు చేస్తుందో ఈరోజు మనందరికీ అర్థమవుతుంది. దేనికి ఏ రోజు వెనుకకు పోలేదు. ఇటువంటి కేసులకు భయపడేటోళ్ళు కదా కేసీఆర్ గారు కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ కార్యకర్త కూడా కాదు. ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో ఇక్కడ నాయకుడు రవీంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతి దగ్గర కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులకు విరుద్ధంగా ఇక్కడ ధర్నాలు చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారి వెంట ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజానీకం కూడా కేసీఆర్ గారి వెంట ఈరోజు ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి కేసులను ఎన్నిటినైనా ఎదుర్కొంటారు. ఇటువంటివి ఎన్ని ఇంకా కేసులు పెట్టినా కానీ వాటిని అన్నింటినీ తట్టుకొని నిజానికి నిదర్శనమే కేసీఆర్ గారని నిరూపించుకుంటామని చెప్తూ ఇటువంటి ప్రభుత్వ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ఒకటే మాట చెప్తున్నాము, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం పోరాడే నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారిని ఈరోజు నువ్వు చాతగాక, నాకేం చేయనిక చేత కాదు, ఏం లేదు, కొండ తవ్వినా కానీ ఎల్కన్ కూడా బయటపడదని తెలిసి కూడా ఈరోజు ఇటువంటి రాజకీయాలు చేస్తున్నావంటే నీ స్థాయి ఎంతనో, నువ్వు చేసే పనులు ఎంతనో, నీ ఆలోచన ఎంతనో ఈరోజు ప్రజలకు అద్దం పట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు దీనికి సమాధానం మీ చెంప చెల్లు అనిపించి చూపిస్తారని చెప్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజలు కూడా కేసీఆర్ ఉన్నారని చెప్పి ఈ ప్రదర్శన ద్వారా మేము తెలియజెప్పదలుచుకున్నాము. ఒకటే మాట, ఏది ఏమైనా నిజం నిలకడమే తెలుస్తుంది. కేసీఆర్ గారు చేసింది ప్రజల సంక్షేమమా లేకపోతే మీరు చేసేది దుష్పరిపాలన అని చెప్పి అతి తొందరలో అందరికీ తెట్టతేలం అయిపోతుందని చెప్తూ నేను సెలవు తీసుకుంటాను.